హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏస్ఓకి చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ నేర్చుకుందాం. కొరిలేషన్ అనాలిసిస్ ఏస్ఓ తెలంగాణకైనా ఏపీ వారికైనా ఏస్ఓ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ కొరిలేషన్ అనాలిసిస్ ఈ కాన్సెప్ట్ బాగా యూజ్ అవుతుంది. నేను చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ డూ ఫాలో. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఫర్ ఫస్ట్ టైం, నా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? మీకు చాప్టర్ వైజ్ చాలా క్లియర్గా టాపిక్స్ అనేవి చెప్తాను. వాటి బిట్స్ కూడా మీకు కొన్ని పెడతా ఉంటాను. మీరైతే కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ కొరిలేషన్ అనాలిసిస్ అంటే ఏంటి? కొరిలేషన్ అంటే మనకు తెలుసు. ఇక్కడ ఏమన్నాడు, ఎర్లియర్ చాప్టర్లో మనం చదువుకున్నాం ఏంటి, యూనివేరియట్ డేటా. యూనివేరియట్ డేటా అంటే ఏంటిది? ఇన్వాల్వింగ్ వన్ వేరియబుల్. యూని అంటేనే వన్ వేరియబుల్లో ఇన్వాల్వ్ అవుతుంది యూనివేరియట్ డేటా. దేర్ వీ హ్యావ్ డిస్కస్డ్ హౌ ద వేరియస్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. దీనికంటే ముందు చాప్టర్స్ అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, అందులో ఏముంటాయి, డిస్కషన్స్ కూడా ఉంటాయి, స్కీమస్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటి, అనాలిసిస్ అండ్ కంపారిజన్కి యూజ్ చేస్తాం ఇవి. But in the real world, we may come across the situations where we have to study the problems pertaining to or more than two variables. అవును, మనము ఇవన్నీ ఏం చేస్తాం, ఒక పెద్ద డేటాని తీసుకొని దాన్ని అనాలిసిస్ చేస్తాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అయినా, డిస్పర్షన్ అయినా, స్కీమస్ అయినా, ఇవన్నీ ఏం చేస్తాం, చాలా పెద్ద డేటాని తీసుకొని మనము అనాలిసిస్ చేస్తాం. కానీ రియల్ వరల్డ్లో మనకు 2 వేరియబుల్స్ 3 వేరియబుల్స్తో మనకు ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవన్నీ సాల్వ్ చేయడానికి మనం కొరిలేషన్ అనాలిసిస్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, వెన్ ఈచ్ యూనిట్ ఆఫ్ సిరీస్ అజ్యూమ్స్ 2 values ఇట్ ఇస్ కాల్డ్ బైవేరియట్ డేటా. ఇక్కడ ఏమన్నారు, బైవేరియట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, 2 వేరియబుల్స్. యూనివేరియట్ అంటే సింగిల్ వేరియట్ అన్నమాట. where each unit of series assumes more than 2 variables. ఒకవేళ మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఉంటే అది మల్టీవేరియట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకేనా స్కూల్స్? ఇక్కడ యూనివేరియట్ డిస్ట్రిబ్యూషన్ అంటే యూని అంటే సింగిల్. ఓకేనా? బైవేరియట్ డిస్ట్రిబ్యూషన్ అంటే 2 వేరియబుల్స్. మోర్ దాన్ 2 అంటే మల్టీవేరియట్ డిస్ట్రిబ్యూషన్. జనరల్లీ వీ కెన్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. ఇక్కడ చూడండి, మనకు జనరల్గా ఇక్కడ ఈ ప్రైస్ డిమాండ్ అనేది ఒక 2 వేరియబుల్స్ అనుకున్నాం. చూడండి, ఇప్పుడు ఒక సోప్ యొక్క ప్రైస్ అనేది 30 రూపీస్ ఉంది. ప్రీవియస్లో దాని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. ఇప్పుడు అదే సోపు 10 రూపీస్, ప్రీవియస్లో 10 రూపీస్, అదే సోపు 30 రూపీస్ ప్రజెంట్. దాని డిమాండ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఖచ్చితంగా డిమాండ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? 10 రూపాయలు ఉండే సోపు 30 రూపాయలు అయింది సడన్గా. అయితే 10 రూపాయలు ఉన్నప్పటి డిమాండ్కు 30 రూపీస్ ఉన్నప్పటి డిమాండ్కి డిఫరెన్స్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఈ రెండింటి మధ్యలో, ప్రైస్కు డిమాండ్కి మధ్యలో రిలేషన్షిప్ చెప్పేదాన్ని కొరిలేషన్ అంటాం. అదేంటి, బైవేరియట్ అన్నమాట. 2 వేరియబుల్స్ గురించి చెప్తున్నాం, బైవేరియట్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ సేమ్ లైక్ దట్, దీన్ని కొరిలేషన్ అంటాం. వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. చిన్న ఎక్స్పెండిచర్, ఇన్కమ్ పెరిగితే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఇన్కమ్ తగ్గితే ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. చూడండి, ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ సేమ్ ఎక్సెట్రా. హస్బెండ్ ఏజ్ ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటుంది, హస్బెండ్ ఏజ్ పెరుగుతూ ఉంటుంది, వైఫ్ ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కొన్ని రిలేషన్స్ ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, కొన్ని రిలేషన్స్ కొన్ని పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగితే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. హస్బెండ్ వైఫ్ పెరుగుతుంది, హస్బెండ్ ఏజ్ పెరుగుతూనే ఉంటాయి, వైఫ్ ఏజ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇలా రిలేషన్స్ అనేవి లైఫ్లో రిలేషన్స్ చెప్పడానికి కొరిలేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మీరైతే క్లియర్గా వినండి, చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా. ద కొరిలేషన్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ టూల్ విచ్ మెజర్స్ ద డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్ అండ్ కొరిలేషన్ అనాలిసిస్ రిలేట్స్ టు వేరియస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ యూజ్డ్ ఫర్ స్టడీయింగ్ మెజరింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 వేరియబుల్స్. అదే చెప్తున్నారు, 2 వేరియబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం అన్నట్టు. ద టర్మ్ కొరిలేషన్ ఎగ్జాక్ట్లీ మీన్స్ ద అసోసియేషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్. ఇట్ గివ్స్ one figure which shows the degree and direction of correlation.
ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనేది ఒక డిగ్రీ, ఒక కొరిలేషన్ యొక్క డైరెక్షన్ అనేది చెప్తారు. కొరిలేషన్ అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇందులో యూనివేరియేట్ ఉంటుంది, బైవేరియేట్ ఉంటుంది, మల్టీవేరియేట్ డిస్ట్రిబ్యూషన్స్, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం మనం డెఫినేషన్ చూద్దాం. అసలు ఎగ్జాక్ట్గా ఎవరెవరు ఏమన్నారు, ఈ క్వశ్చన్స్ కూడా మనకు ఎవరెవరు ఏమన్నారు అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరైతే నెగ్లెక్ట్ చేయకండి, నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి. కొరిలేషన్ ఈజ్ అన్ అనాలిసిస్ ఆఫ్ కోవేరియేట్ బిట్వీన్ 2 or more వేరియబుల్స్. కోవేరియేషన్, కొరిలేషన్ అనేది కోవేరియేషన్ బిట్వీన్ ఎన్ని 2 or more వేరియబుల్స్ మధ్యలో ఉంటుంది అని చెప్పింది ఎవరు, ఏఎం టుటిల్ అని సైంటిస్ట్ చెప్పిండు. 30లో సైంటిస్ట్ చెప్పిండు. In the relationship is of quantitative nature, the appropriate statistical tool for discovering and measuring the relationship and expressing it in a brief formula is known as correlation. ఇక్కడ ఏమంటాడు, when relationship of a quantitative nature, relationship is of a quantitative అంటే తెలుసా ఫ్రెండ్స్ మీకు, క్వాంటిటేటివ్ అంటే ఏంటిది, క్వాంటిటేటివ్ అంటే నెంబర్ వైజ్గా చెప్పేదాన్ని, ర్యాంకింగ్ ఇచ్చుకుంటే చెప్పాను. క్వాలిటేటివ్ అంటే మనం విచ్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్ నెంబర్స్లో ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నాలెడ్జ్, ఈ అమ్మాయి చాలా నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ అనేది మనం ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యూటిఫుల్ అనేది మనం అదేంటిది, దాన్ని మనము ఎక్స్ప్రెస్ చేస్తాం, ఫీల్ అన్నట్టు. అది బ్యూటిఫుల్ అనేది మనం అది అనేది ఏంటిది, క్వాలిటేటివ్. దీని క్వాలిటీ ఎలా ఉంది, బాగుంది బాగలేదు అని చెప్పే క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే నెంబర్ వైజ్, క్వాంటిటేటివ్ ఇంత క్వాంటిటీస్లో మెజర్ చేయగలుగుతాం, అది క్వాంటిటేటివ్ నేచర్. అంటే వెన్ ద రిలేషన్షిప్ ఈజ్ ఆఫ్ క్వాంటిటేటివ్ నేచర్, ద అప్రోప్రియేట్ స్టాటిస్టికల్ టూల్ ఫర్ డిస్కవరింగ్ ద మెజరింగ్ ద రిలేషన్షిప్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ ఇన్ ఏ బ్రీఫ్ ఫార్ములా ఇస్ నోన్ యాజ్ కొరిలేషన్. ఇక్కడ అర్థమైందా ఫ్రెండ్స్, ఎంత బాగా చెప్పడం. ఏదైతే 2 వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ 2 వేరియబుల్స్ అనేది క్వాంటిటేటివ్ నేచర్లు ఉన్నట్టయితే అప్పుడు ఈ కొరిలేషన్, ఈ టూల్ అనేది అప్రోప్రియేట్, చాలా యూజ్ఫుల్ అవుతుంది. దేన్ని డిస్కవర్ చేయడానికి, రిలేషన్షిప్, వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ బ్రీఫ్ ఫార్ములాతో మనము చెప్పగలుగుతాం. ఇవి చెప్పగలరు క్రాక్స్టన్ అండ్ కౌడెన్ అని సైంటిస్ట్ ఇలా చెప్పిండు, చాలా బాగా చెప్పిండు. కొరిలేషన్ అనాలిసిస్ అటెంప్ట్స్ టు డిటర్మైన్ ద డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్. ఇక్కడ ఏమన్నాడు, ఈ సైంటిస్ట్ ఎలా అన్నాడు, యాలన్ చౌవాట. కొరిలేషన్ అనాలిసిస్ అటెంప్ట్ టు డిటర్మైన్ ద డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్. ఇది అనేది డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ని గురించి చెప్తుందంట వేరియబుల్స్ మధ్యలో, ఈ సైంటిస్ట్ అన్నాడు అలా. ద ఎఫెక్ట్ ఆఫ్ కొరిలేషన్ ఇస్ టు రెడ్యూస్ ద రేంజ్ ఆఫ్ అన్సర్టనిటీ ఆఫ్ వన్స్ ప్రిడిక్షన్. ఇది అవుతుందేమో అది కాదేమో అనే ప్రిడిక్షన్ని రెడ్యూస్ చేస్తుంది, ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్తుంది అన్నట్టు. కొరిలేషన్ టిప్పెట్ అనే సైంటిస్ట్ చెప్పిన అలా. ఇఫ్ 2 or more quantities vary in sympathy so that movement in the one tend to be accompanied by corresponding movement in the other, they are said to be correlated. ఇక్కడ ఏమంటాడు, 2 or more quantities varies sympathy so that movement in the one tend to be accompanied corresponding to the movement of other, that they are said to be correlated. ఎల్ఆర్ కార్నర్ అని సైంటిస్ట్ చెప్పిండు. అసలు ఏంటి ఈ కొరిలేషన్ సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని యూజెస్ ఏంటి, ఓకే. నౌ we are going to learn about it, ఓకేనా. Correlation is an important tool for statistical analysis. The study of correlation is essential for physical and as well as social sciences. Now we will know how correlation analysis is useful for social sciences. ఇక్కడ ఏం చెప్తున్నా, కొరిలేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ టూల్ అనాలిసిస్ చేయడానికి. ఈ స్టడీ ఆఫ్ కొరిలేషన్ ఎసెన్షియల్ దేనికి యూజ్ చేస్తాం, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ సోషల్ సైన్సెస్కి యూజ్ చేస్తాం, ఓకేనా. కొరిలేషన్ అనాలిసిస్ విల్ రెడ్యూస్ ద అన్సర్టనిటీ లెవెల్
వైల్ మేకింగ్ డెసిషన్స్. మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటుంటే కొరిలేషన్ అనేది ఎలా యూజ్ అవుతుంది. అన్సర్టెనిటీ అంటే సర్టెనిటీ అంటే షూర్గా చెప్పగలం, అన్సర్టెనిటీ అంటే షూర్గా చెప్పలేము, రెడ్యూస్ చేస్తుంది. మనం షూర్గా చెప్పగలగడానికి కొరిలేషన్ అనాలిసిస్ అనేది ఒక ఒక డెసిషన్కి షూర్గా చెప్పగలుగుతాం కొరిలేషన్ అనాలిసిస్ని పట్టుకొని మనం. Correlation analysis will reveal the degree and direction of relationship between two variables, which is considered to be the most important problem in statistics. Degree and direction of relationship between two variables, which is considered to be most important problem in statistics. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే చాలా క్లియర్గా డిగ్రీ గురించి చెప్తుందంట. కొరిలేషన్ విల్ బీ యూజ్ఫుల్ టు ప్రిడిక్ట్ ఫ్యూచర్ ఈవెంట్స్ని మనము ప్రిడిక్ట్ చేయగలుగుతాం ముందే కొరిలేషన్ వల్ల. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ దెర్ ఈజ్ ఎ మాన్సూన్ ఫెయిల్యూర్, ఒకవేళ మాన్సూన్ ఫెయిల్యూర్ అయిందనుకో, వీ కెన్ ఎక్స్పెక్ట్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ హెన్స్ కెన్ ఎక్స్పెక్ట్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్. ఇక్కడ చూడండి, మనకు వర్షాలు పడకపోతే వరి పండించడానికి వస్తుందా ఫ్రెండ్స్? రాదు. అప్పుడు ఏమవుతుంది, ధాన్యాల యొక్క వరేనే కాదు, ఇలా ఎటువంటి కూరగాయలైనా ధాన్యాలైనా ఇవైనా ప్రైజెస్ అనేది రైజ్ అవుతాయి కావా? ఎగ్జాక్ట్ రైజ్ అవుతాయి. ఎందుకంటే వర్షాలు పడకపోతే అవి అనేది షార్టేజ్ అనేది ఉండడం వల్ల. అంటే ఇక్కడ చూడండి, మాన్సూన్ అనేది దేని మీద ఇక్కడ మాన్సూన్ ఒక వేరియబుల్ అయితే ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఇంకో వేరియబుల్. ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ అనేది కోరిలేషన్ అనేది చెప్పగలుగుతుంది. చూసారా, ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతున్నాడు, ప్రిడిక్ట్ చేయగలుగుతాం మనం ముందే. వర్షాలు పడట్లేదంటే ఖచ్చితంగా ప్రైజెస్ అన్నిటి ఫుడ్ గ్రెయిన్స్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అని ముందే మనం చెప్పగలుగుతున్నాం. దీంట్లో కొరిలేషన్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎకనామిక్ అన్సర్టెనిటీ అండ్ ఆల్సో హెల్ప్స్ టు కీప్ ఎకనామిక్ స్టెబిలిటీ. దీనివల్ల మనం ఇలా ముందే ప్రిడిక్ట్ చేయడం వల్ల, కొరిలేషన్ ఇలా హెల్ప్ఫుల్ అవ్వడం వల్ల మనము ఎకనామిక్ స్టెబిలిటీ, మన దేశం యొక్క ఎకనామిక్ స్టెబిలిటీ అనేది మనము అన్సర్టెనిటీగా కాకుండా ఎకనామిక్ అనేది స్టెబిలిటీ ఉండడానికి మనము ఈ కొరిలేషన్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ద కొరిలేషన్ అనాలిసిస్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అందులో కూడా, ఈ ఫీల్డ్లో కూడా బాగా యూజ్ అవుతాయి కొరిలేషన్ అనేది, ఒక ఎకనామికల్గా కాకుండా. ద టెక్నిక్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ విల్ హెల్ప్ టు ఎస్టిమేట్ సేల్స్లో అయినా, ప్రైజెస్ అయినా, కాస్ట్లో అయినా, ప్రాఫిట్లో అయినా ఎక్సెట్రా. ఇలా అన్నింటిలో కూడా కొరిలేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం మన ఫ్రెండ్స్. చూడండి, ఏజ్ 4 వచ్చిందండి ఈ క్వశ్చన్. ద టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ టేబుల్. ఈ ఒక ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉంటుంది కదా, ఫ్రీక్వెన్సీ టేబుల్లో ఎన్ని సెల్స్ ఉంటాయి అని అక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఏ M+N, ఆప్షన్ బి M×N, ఆప్షన్ సి 2D నన్. ఇందులో మీరు ఏది ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాం మనం. ఈ కోరిలేషన్లో ఏమేమి టర్మ్స్ ఉంటాయి చూద్దామా. బైవేరియట్ డేటా. If we obtain information regarding two different characteristics of an item, then it is called bivariate data. Two different characteristics of item ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాని బైవేరియట్ డేటా అంటాం మనం. Information regarding two different characteristics of an item, then it is called bivariate data. Bivariate frequency distribution అంటే it is a distribution which contains two sets of observations with their corresponding frequencies. ఇక్కడ ఏమన్నాడు, ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ విచ్ కంటైన్స్ టూ సెట్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి విత్ దేర్ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్. వన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంటుంది, వాటి కరస్పాండింగ్స్ తోటి ఫ్రీక్వెన్సీస్తోనే ఉండేదాన్ని బైవేరియట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. మార్జినల్ డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ which contains only one set of observation at a time with its corresponding frequencies. ఇక్కడ ఏమంటే ఓన్లీ వన్ సెట్ ఉంటుంది విత్ ఇట్స్ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, దాన్ని మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే ఇన్ షార్ట్
ఇంట్లో ఏం చెప్పగలుగుతాం షార్ట్గా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద యూనివేరియేట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బైనామియల్ వేరియబుల్. ఇక్కడ ఏమంటారు, ఇది యూనివేరియేట్ డిస్ట్రిబ్యూషన్ అనే అంటాం. ఇలాగనే ఉంటుంది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఇది మార్జినల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, ఓన్లీ వన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ విత్ దేర్ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, అది మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. కండిషనల్ డిస్ట్రిబ్యూషన్, it is a distribution which contains the values of one random variable and the frequencies of other variables satisfying the given condition. ఏదైతే కండిషన్ ఇస్తారో ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఏంటిది, విచ్ కంటైన్స్ ద వాల్యూ ఆఫ్ వన్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ అదర్ వేరియబుల్. అర్థమైందా ఫ్రెండ్స్, ఒక ర్యాండమ్ వేరియబుల్ ఉండి దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి దాని ఉండే వేరే దాని ఫ్రీక్వెన్సీస్ ఉంటే ఆ రెండిటి వేరియబుల్ మధ్యలో వేరియబుల్ సాటిస్ఫైయింగ్ ద గివెన్, ఏదైతే గివెన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో దాన్ని కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకేనా, ఇక్కడ చూడండి, ద బైవేరియేట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ హ్యావింగ్ m డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ x అండ్ n డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ y, వేరియబుల్ y. ఓకేనా, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, x అండ్ y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నారు, ఏదైతే m డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ x అండ్ n డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్ y. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నారు, m అనేది డిఫరెంట్ వాల్యూస్ దేనికి, x అనే వేరియబుల్కి, n అనేది డిఫరెంట్ వాల్యూస్ దేనికి, వేరియబుల్కి yకి. 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇస్, ఇంతకుముందు అడిగిన కదా ఫ్రెండ్స్, క్వశ్చన్ అడిగాను కామెంట్లో చెప్పమని, దాని ఆన్సర్ ఇక్కడే ఉంది చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ టేబుల్, టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ టేబుల్ ఎంత, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, ఇక్కడ మన కీ పాయింట్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇస్ m క్రాస్ n. ఎంత, m క్రాస్ n, n అనేది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 2, టోటల్ నెంబర్ ఆఫ్ మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ ఎంత, 2. టోటల్ నెంబర్ ఆఫ్ కండిషనల్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ m ప్లస్ n, కండిషనల్ డిస్ట్రిబ్యూషన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంత, m ప్లస్ n. సమ్ ఆఫ్ ద సెల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద టేబుల్ మే బీ 0, సెల్ ఫ్రీక్వెన్సీస్ సమ్ అనేది మే బీ 0 కావచ్చు. ఇవనేది ఈ 4 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇందులోకి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కొరిలేషన్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్, ఎంకరేజ్ మీ. ఓకేనా, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. ఏస్ వర్క్ అయితే చాలా బాగా ప్రిపేర్ కండి ప్లీజ్, నన్ను అయితే ఫాలో కండి.